ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. బైబిల్ గ్రంథం అండి, మనం ఎంత చదివినా ఎంతెంత లోతుగా మనం తెలుసుకున్నా ఇంకా సరిపోదండి భవ్యంగాను. నా మటుకు నేను ఒక మాట చెబుతుండేది ఏంటంటే, నేను బ్రతికినంత కాలం కూడా, నేను జీవించినంత కాలం కూడా నేను ఈ బైబిల్ విషయంలో ఒక స్టూడెంట్ని. ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో అలా నేను తెలుసుకుంటూ ముందుకు సాగిపోవడానికి దేవాతి దేవుడు తన కృప నాకు అనుగ్రహిస్తున్నాడు. నేను నేర్చుకున్నటువంటివి మీతో నేర్పించడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఆ దేవునికి కోటి కోటి స్తుతులు నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం మోషే యొక్క జీవితంలో నుండి ఉన్న విషయాల్ని, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక విషయాల్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. నిర్గమకాండంలో నుండి 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, ఒకవేళ దానికి ముందు ఈవెన్ నిర్గమకాండం 2వ అధ్యాయము చివరినున్నటువంటి ఒక వచనాలలో మనం గమనించినట్లయితే, దాసత్వములో ఉండిన ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ఎలా ఉందో తెలుస్తుంది. దుఃఖము, నిట్టూర్పు, వేదన, మూలుగు, ఇది వరకు ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు నేను బహుశా నా మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా బహుశా కొందరు చాలా దుఃఖంలో మీరుండి ఉన్నారు కాదు, చాలా వేదనలో మీరుండి ఉన్నారు కాదు, నిట్టూర్పులతో ఉండి ఉన్నారు కాదు. దేర్ ఆర్ మెనీ రీజన్స్ అండి బాబు. ఈరోజుని నేను మన యొక్క జీవితాన్ని నేను చూస్తున్నట్టే, తెలుసుకుంటున్నట్టే, చాలామంది కష్టాల్లో ఉండినటువంటి మీరు, కన్నీటితో ఉండినటువంటి మీరు, వేదన దుఃఖములో ఉండినటువంటి మీరు, బహుశా మీ బిడ్డల గురించి మీరు కన్నీరు కారుస్తున్నారు, మీ భర్తను గురించి ఒకవేళ మీరు కన్నీరు కారుస్తున్నారు, మీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ఒకవేళ మీరు కన్నీరు పెడుతూ ఉండి ఉన్నారు, లేక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమస్యల వలన ఈ రోజున మీరు నలిగిపోతూ ఉన్నారు. చెయ్యని నేరానికైనటువంటి ఒక నింద మీ మీద మోపబడినందు చేత మీరు నలిగిపోతూ ఉండి ఉన్నారు. కారణమేమో ఏదో ఒకటి మొత్తానికి. కానీ ఈరోజుని బహుశా మన యొక్క జీవితంలో చాలా దుఃఖము, వేదన, మూలుగు, నిట్టూర్పులు, ఇవి బహుశా మన జీవితంలో ఉండి ఉన్నవి. ఈరోజుని అందుకనే ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవాతి దేవుడైన యెహోవా సెలవిస్తున్నటువంటి ఆ మాటలు గనుక మనం చూసినట్లయితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం దగ్గర ఉన్న మాటలు మనం గమనించుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నెంబర్ 1, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఎంత అమూల్యమైనటువంటి మాట ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు చూడండి. ఇట్స్ సో కంఫర్టింగ్ కదండి. ఎంతో ఆదరణ కలిగించేటువంటి ఒక మాట, ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక మాటలు. ఇది దేవుడైన యెహోవా సెలవిస్తున్నటువంటి ఒక మాటలు. మొదటి విషయం ఇక్కడ ఏమన్నాడంటే, నేను నా ప్రజలకు ఉన్నటువంటి యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క బాధను నిశ్చయముగా చూచి తిని. ఇది దేవుడు సెలవిస్తున్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ సీస్. మన యొక్క దేవుడు చూచుచున్న దేవుడు. మన యొక్క దేవుడు నన్ను చూస్తున్నాడు, మీ పరిస్థితిని చూస్తున్నాడు, మీ బాధను చూచి ఉన్నాడు. ఆయన చూడగలిగినటువంటి ఒక దేవుడు. వాస్తవానికి బాధలు లేకపోతే బలహీనతలు ఇలాంటి వాటిని ఏం చేస్తామంటే స్కానింగ్ చేపిస్తూ ఉంటాం కదా. దానికి ఏమంటారు, మిషన్లో తీసుకెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్. సో ఇలాంటి స్కానింగ్లు చేయించినప్పుడు
ఆ యొక్క మిషన్ ఏం చేస్తుంది అంటే మన లోపల నరాలు ఎట్లా ఉన్నాయి, ఎముకలు ఎట్లా ఉన్నాయి, లేక మనకు ఉండవలసినటువంటి అవయవాలు సరిగ్గా ఉన్నాయా లేవా, ఎక్కడైనా ఏదైనా క్లాట్ ఏర్పడిందా, ఎక్కడైనా ఏదైనా లోపం ఉండినదా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉంటాం ఆ యొక్క స్కానింగ్ ద్వారా. ఒక్కొక్కసారి ఆ స్కానింగ్కి కూడా దొరకనటువంటి బాధలు మనలో ఉంటూ ఉంటాయి. అది ఒక భావన, అది ఒక ఎమోషన్స్ అని అనుకుందాం. మనలో ఉండేటువంటి ఒక భావోద్రేకాలు అనేటువంటి వాటిని ఎట్లా స్కాన్ చేస్తాము, వాటిని ఎట్లా తెలుసుకోగలుగుతాము? ఒకవేళ ఏదైనా బ్లడ్ క్లాట్ అయింది అని అంటే అది తెలుసుకోగలుగుతాం, ఎముక ఇరిగింది అని అంటే తెలుసుకోగలుగుతాం, ఏదైనా నర్వ్ వాచింది లేకపోతే పేగులు ఏదన్నా పాడైంది అని అంటే ఇలాంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. అంతే తప్ప మనకు కలిగిన బాధ తెలుసుకోవాలంటే ఈరోజు నేను అంటాను దేవునికి మాత్రమే సాధ్యం. హై ఫ్రెండ్స్, ధైర్యం తెచ్చుకునండి, నవ్వుతూ ఉండండి. నీ బాధ దేవుడు చూచి ఉన్నాడు, నీ కష్టాన్ని దేవుడు చూచి ఉన్నాడు, నీ పరిస్థితులను ఆయన చూచి ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం ఫీల్ అయిపోయేటువంటి ఒక విషయం ఏంటంటే నన్ను చూచిన వాళ్ళు ఎవరు లేరని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. నన్ను గురించి తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను లక్ష్యముచ్చినటువంటి వారు ఎవరు లేరు, ఎట్లా నా జీవితం, ఇది మనకు ఉన్నటువంటి ఒక కలవరం. చాలాసార్లు చాలామంది యొక్క జీవితాల్లో నేను ఎదుర్కొనేటువంటి ఒక విషయం ఏంటంటే ఈ మనసుతోనే వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. నన్ను లక్ష్యం ఉంచిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను చూచిన వాళ్ళు ఎవరు లేరు, నేను ఎంత కష్టపడుతున్నట్టే, నేను ఎంత కష్టపడి పని చేస్తున్నట్టే, నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నా పరిస్థితులను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరో దాకంటే ఎవరో బయట వాళ్ళే ఉండక్కర్లేదు. చివరికి మన ఫీలింగ్ ఏంటంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని అర్థం చేసుకోవట్లేదు అనేటువంటిది మనకు పెద్ద బాధ. మన పిల్లలు మనల్ని అర్థం చేసుకోవట్లేదు, లేక నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా కుటుంబంలో నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు అని మనం పడుతున్న బాధ ఎవరో చూడట్లేదు అనేటువంటిది మనకు బాధ. ఆ చూడలేదనేది మనకు బాధ అయిపోతూ ఉంటుంది. కానీ ఈరోజు నేను దేవుని బట్టి మాట చెప్తున్నా స్నేహితులారా, దేవుడు నీ పరిస్థితులను, నీ బాధను, నీ కష్టాన్ని ఆయన చూచిన దేవుడు ఊరకుండే దేవుడు కాదండి. ఒకనొక సమయంలో హాగర్ అనేటువంటి ఆమెకు కలిగినటువంటి ఒక కష్టం వచ్చినప్పుడు ఆమెను చూచినటువంటి ఒక దేవుడు హాగర్ని తిడుతూ అంటాడు, ఏ హాగర్ నీకేమొచ్చింది, ఎందుకు ఇక్కడ ఏడుస్తూ ఉన్నావు, లే పైకి లే, నువ్వు లేచి ఒకసారి నేను కన్నులెత్తి చూడు అని చెప్పేసానంటే ఆవిడ అప్పటి వరకు అక్కడే తిరిగింది, కానీ అసలు నీరు చుక్క అనేది కనబడలే. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అప్పుడు ఆమె లేచి కన్నులెత్తి ఆమె చూచినప్పుడు ఒక పెద్ద నీటి ఓట అక్కడ కనబడిందంట. అప్పుడు అంటదనమాట, చూచుచున్న దేవుడు ఈ నా దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, అసలు ద వెరీ థాట్ దట్ హీ సీయింగ్, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఒక మాటే మనల్ని ఎంతో ధైర్యపరిచేయాలి, మనల్ని ఎంతో ఆదరించేయాలి. ఈరోజు నేను చెప్తున్న మాట అది. దేవుడు మీ బాధని చూచి ఉన్నాడు, దేవుడు మీకున్న నొప్పిని ఆయన చూచి ఉన్నాడు, మీకున్న పరిస్థితులను ఆయన చూచి ఉన్నాడు. చూచినటువంటి ఒక దేవుడు చూస్తూ అలాగే ఊరుకునే దేవుడు కాడు. చేతులు కట్టుకొని కష్టపడుతున్నావా, సరేలే చూచాలే అని చెప్పేసి చూచానని చెప్పి ఊరుకునే దేవుడు కాడు. ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం కదా, రే బాబు ఇక్కడ ఒక బ్యాగ్ పెట్టాను చూస్తామంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవడో వచ్చి ఆ బ్యాగ్ తీసుకుని వెళ్తుంటే చూస్తూనే ఉంటాడు ఈయన. వాళ్ళు వచ్చిన తర్వాత ఏదండి నా బ్యాగ్ అంటే ఒకడెవడో తీసుకెళ్ళి, మరి చూస్తుండమన్నారు కదా, అవును చూడమన్నారు, నేను చూస్తూ ఉన్నాను, వాడు తీసుకెళ్ళిన కూడా చూస్తూనే ఉన్నాను, వాడెవడో వేరేవాడు వచ్చాడు, వాడు వచ్చి ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాడు, ఇటువాడు చూచాడు, ఆ తర్వాత వాడు తీసుకున్నాడు, చూడమన్నా కనుక నేను చూస్తాను. ఆ చూపు కాదు ఇక్కడ. చూడమన్నప్పుడు ఏంటంటే దాని యొక్క భావం ఏంటంటే చూడమనేటువంటి ఒక విషయంలో బాధ్యత కలిగండి. మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనం ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి విధంగా చూచేటువంటి ఒక దేవుడు ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి ఒక దేవుడు, చూచుచున్న దేవుడు. రెండో మాట ఏమన్నాడంటే, పనులలో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్ర నేను వింటిని. ఇక్కడ కూడా ఒక విషయం గమనించండి స్నేహితులారా, నేను పదే నేను నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, బైబుల్ ప్రకారమైనటువంటి లాంగ్వేజ్ ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లోనే దేవుడు చెప్తూ ఉంటాడు, జరిగిపోయిన కాలంలో దేవుడు చెప్తూ ఉంటాడు. ఇక్కడ మొదటి మాటలు కూడా ఏమన్నాడంటే చూచి తిని అని అంటాడు, చూస్తాను అని అనలేదు ఆయన, చూస్తాను అనలేదు ఆయన. రెండో మాట ఏమన్నాడంటే వింటిని అని అంటున్నాడు ఆయన, వింటాను అనేటువంటి రీతిగా అనట్లేదు అనే యొక్క భాష. నా ప్రియ స్నేహితులారా, అసలు అందుకేనండి దేవుని మాట, ఒక్క మాట మనం తీసుకుంటే మన హృదయం రంజిల్లింపజేయబడాలి, మన హృదయం ఆనందంతో ఉప్పొంగుతూ ఉండాలి. ఆయన నా బాధను చూచినాడు,
నా బాధను చూచిన దేవుడు ఊరక ఉండేటువంటి ఒక దేవుడు కాడు. ఆయన నా మొర్రను విని ఉన్నాడు. హై ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మాట చెప్పినా, అసలు నువ్వు పెట్టని మొర్ర కూడా వినే దేవుడు అండి బాబు. నేను చెప్పాల్సి వస్తాను, నువ్వు మొర్ర పెట్టని మొర్రను వినేటువంటి ఒక దేవుడు నా దేవుడు. మనం మొర్ర పెడితే వినడం కూడా పెద్ద గొప్ప సంగతి కాదు. అసలు మనం మొర్ర పెట్టని మొర్ర ఆయన వినేటువంటి ఒక దేవుడు. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేటప్పుడు సాధారణంగా ఈ మాట నేను ఎన్ కార్యం అనేటువంటి ఒక స్థలానికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాను. ఎన్ కార్యం అనేటువంటిది బాప్తిస్మం నుంచి యోహాను గారు పుట్టినటువంటి ఒక స్థలం. అక్కడికి వెళ్తూ ఉంటాను. జకర్యాని గురించి చెప్పబడినటువంటి ఒక మాటలు ఏంటంటే, జకర్యా తన వంతు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలోనికి ధూపం వేయడానికి వెళ్ళి ఉన్నాడు. అక్కడ కుడివైపున ఒక దేవదూత కనబడి జకర్యాతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, జకర్యా, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య గర్భవతి అయి నీ కొరకు ఒక కుమారుని కంటది అన్నారు. ఎప్పుడు చేశాడు ప్రార్థన? అసలు జకర్యా ప్రార్థన చేసినట్లేదు. బైబిల్లోనే వ్రాయబడిన మరి ఒక మాట, దానికి ముందర మాటలు ఏమన్నానంటే, ఎలిజబెత్ గుడ్రాలు అంటే పిల్లలను కనగలిగిన స్థితి ఆమెలో లేదు. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. ఎక్కడ కూడా ఇన్ని మాటలు జకర్యా ఎలిజబెత్ల గురించి వ్రాయబడినప్పుడు, ఈ జకర్యా ఎప్పుడైనా ప్రార్థన చేశాడని కానీ, మొరపెట్టాడని కానీ, కన్నీరు పెట్టాడని కానీ, పిల్లల కొరకు ఏడ్చాడని కానీ, పిల్లల కొరకు అడిగాడని కానీ ఎక్కడా వ్రాయబడి ఉండలేదు. కానీ దేవదూత మాట్లాడుతూ ఏమంటాడంటే, జకర్యా, నీ ప్రార్థన వినబడినది. ఎలా వినబడుతుంది? ఇప్పుడు జకర్యా ప్రార్థన చేయకుండా నీ ప్రార్థన వినబడింది అని అంటే, ఒకవేళ దేవదూత ఏమన్నా అబద్ధం ఆడుతున్నాడా? ఈ దేవదూత చేయనటువంటిది ఈయన చేశాడనేటువంటిదిగా కల్పించామని చెప్తున్నాడా? ఇట్ కెనాట్ బి. ఎందుకంటే దేవుని యొక్క దూతలు వాళ్ళు దేవుడు చెప్పమన్న మాట చెప్తారు తప్ప ఇంకో మాట చెప్పడానికి వాళ్ళ దగ్గర అధికారం లేదు. కల్పించడానికి, లేకపోతే ఇంకా కల్పించిన వాళ్ళు మాటలు మాట్లాడడానికి, లేకపోతే కవ్వించడానికి, లేకపోతే అబద్ధాలు చెప్పడానికి, ఇలాంటి పరిస్థితులకి ఏ విధమైనటువంటి అవకాశం తావు అనేటువంటిది లేదు. మరి అలాంటప్పుడు ఏంటి అని కనుక ఆలోచించినట్లయితే నేను ఒక మాట అంటాను, జకర్యా ఎలిజబెత్లు బిడ్డలు లేకుండా ఉండినటువంటి వీరు ప్రార్థన చేయలేదు. కానీ చేయని ప్రార్థన కూడా దేవుడు ఆలకించి, దేవుడు అంటున్నాడు కదా, నీ ప్రార్థన వినబడినది. నువ్వు చేయలేదు ప్రార్థన, పిల్లల గురించి అన్నట్టుగా నువ్వు అడగలేదు, కానీ నువ్వు చెయ్యని ప్రార్థన విని దేవుడు జకర్యా ఎలిజబెత్లతో లేక జకర్యాతో మాట్లాడుతున్న మాట్లాడతాడు, నీ ప్రార్థన వినబడినది, నీకు ఒక కుమారుడు కలుగుతాడు. ఈరోజు నీ స్నేహితులారా, బహుశా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మనం మొరపెడుతూ ఉన్నాం, మనం ఏడుస్తూ ఉన్నాం, మనం బాధపడుతూ ఉన్నాం, మనం ఎంతో కన్నీటితో మనం మొరపెడుతూ ఉన్నాం. దేవుడు మన మొర్ర ఆలకించేటువంటి ఒక దేవుడు, మన ప్రార్థనకి జవాబును అనుగ్రహించేటువంటి ఒక దేవుడు. ఈ దినాన్ని నేను మాట్లాడుతున్నటువంటి ఒక దేవుడు. హన్నా అనేటువంటి ఒక స్త్రీ దేవాలయంలోనికి వెళ్ళింది. గుడ్రాలుగా ఉండినది, పిల్లలు పుట్టడం లేదు. అక్కడికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసుకుంటుంది. బహు దుఃఖాక్రాంతురాలై దేవుని యొక్క సన్నిధిలో మొర్రపెట్టుకుంటూ ఉంది. కానీ బయటికి అనమాట్లే, లోపలనే మొర్రపెడుతుంది. పెదవులు మాత్రం కదిలిపోతూ ఉన్నాయి. పెదవులు కదులుతూ ఆమె మొర్రపెడుతూ ఉంది. దైవజనుడు చూశాడు, ఏంటి ఈవిడ పెదవులు కదులుతున్నాయి, ఆవిడ పెట్టే మొర్ర వినబడడం లేదు, బయటికి శబ్దం వినబడడం లేదు. లోపల నుంచి వస్తున్నటువంటి దుఃఖము, వేదన దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉంది. చివరికి ఆ దైవజనుడు కూడా అపార్థం చేసుకొని వచ్చి మాట్లాడుతుంటాడు కదా, అమ్మా పొద్దుటే మందు కొట్టి రావడానికి నీకు దేవాలయమే దొరికిందా? పొద్దుటే నువ్వు మందు కొట్టి ఎంత పొద్దుటే నువ్వు తాగినటువంటి ఒక మైకంతో ఉండి గుళ్ళోకి వచ్చి నువ్వు ఇట్లా మోకరించినట్టుగా ఉండాలా అనేటువంటి రీతిగా కోపడ్డాడు. అప్పుడు ఆమె అంటది, అయ్యా, నేను మద్యముతో మత్తెళ్ళినటువంటి దానను కాను, మద్యముతో మత్తెక్కి నేను ఇక్కడికి రాలేదు. నా దుఃఖము, నా మనోదుఃఖము, నా వ్యాకులము, నాకున్న బాధ దేవుని దగ్గర నేను మొర్రపెట్టుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలోనికి నేను వచ్చి ఉన్నాను అన్నప్పుడు, నిజానికి ఆవిడ ఒక పిల్లల గురించి అడుగుతున్నారని తెలియదు, లేకపోతే తన యొక్క సమస్య ఏంటో తెలియదు, దేని గురించి మొరపెడుతుందో తెలియదు, అది వినబడలేదు ఇక్కడ ఈ యొక్క దైవజనుడు అనేటువంటి ఏలి అనేటువంటి ఒక దైవజనుడికి. కానీ దైవజనుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, అమ్మ వెళ్ళు, నీవు మొరపెట్టుకున్నటువంటి ఒక మొర్ర ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా విని ఉన్నాడు గనక ఆయన నిన్ను క్షేమంగా పంపిస్తున్నాడు, వెళ్ళు, నువ్వు కోరినటువంటిది నీకు జరుగుతుంది అని చెప్పేసి అని ఆ దైవజనుడు చెప్పినాడు. ఎంత చక్కని మాట అండి. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, బహుశా మీరు కూడా మొరపెడుతున్నారు, బహుశా మీకు తెలిసే మొరపెడుతున్నారు. మీకు మొర్ర పెట్టనటువంటి మొర్ర కంటే మీరు పెట్టిన మొర్ర కూడా దేవుడు అంటాడు కదా, నేను విన్నాను అంటున్నాడు దేవుడు.
ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే, నా మొర్ర ఇంకా దేవుడు వినలేదా, ఇంకా నాకు జవాబు దొరకలేదు, నేను అడిగింది ఇంకా నాకు అనుగ్రహించబడలేదు. మనం ఏంటంటే మనం వెంటనే ఇన్స్టెంట్ కాఫీ లాగా మనకి ఇలా అనుకుంటే మనకు వచ్చేయాలి ఆ కాఫీ, మనం ఇలా అనుకుంటే కనుక మనకు వచ్చేయాలి ఆ ఫుడ్ అన్నట్టుగా మనం అంత ఇన్స్టెంట్ ఫుడ్లకి ఇన్స్టెంట్ కాఫీలకి మనం రెడీ అయిపోయాం కదా, తేరగా బాగా ఇది అలవాటు అయిపోయాం కదా. సో ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటుంటే, దేవా రైట్ నౌ యు డు దిస్, ఇప్పుడే మాకు ఏ కార్యం చేయనాను, ఇప్పుడే మాకు సహాయం చేయనాను, ఇప్పుడే మాకు విడుదల అయినాను, ఇవన్నీ మనం చెప్తాం. జరగకపోయేసరికల్లా దేవుడు నా మొర్ర వినలేదు అని చెప్పేసి అని అనేస్తూ ఉంటాం. నో, ఈరోజు నేను చెప్తున్నాను వినండి. నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని చూచాడు, ఆయన మీ బాధను చూచినాడు, మీ కష్టాన్ని చూచినాడు, మీ కన్నీటిని చూచినాడు, మీకున్నటువంటి ఒక వ్యాధిని ఏంటో చూచినాడు. నాకు కూడా మీరు చెప్పనక్కర్లే, ఫోన్ చేసి కూడా నేను దొరకలేదని మీరు కలవరపడనక్కర్లే. ఫోన్ చేస్తుంటే ఒకవేళ ఫోన్ చేసినటువంటి వాళ్ళు ఫోన్ ఎత్తలేదండి, నేను ఎంతోమందికి ప్రార్థనల కోసం నేను అడిగానండి, ఎట్కేళ్ళకి మీరు దొరికారు, మాకు చాలా సంతోషం అని చెప్పేసి అని అనుకున్నప్పుడు నేనంటే నాకు కూడా మీరు చెప్పక్కర్లేదు. ఎందుకంటే నాకు చెప్పేదానికంటే ముందుగానే నా దేవుడు మిమ్మల్ని చూచినాడు, నేను పలుకుతున్నటువంటి ఒక దేవుడు మిమ్మల్ని చూచినాడు, ఆయన మీ పరిస్థితిని చూచినాడు, మీ బాధను చూచినాడు, ఆయన మీ మొర్ర ఆయన వినియన్నాడు. ఇప్పుడు మూడవ మాట ఇంకొకటి ఏమన్నాడనంటే, అదే వచనంలో కనుక మనం చూసినట్లయితే 7-8 వచనాల దగ్గర, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారి యొక్క దుఃఖములు నాకు తెలిసేనవి, నేను చూచిన దేవుడను, నేను వినిన దేవుడను, వారి దుఃఖములు తెలుసుకున్న దేవుడను. బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈరోజున బహుశా ఒక కుటుంబం, మీ ఇంటిలో ఒకరు మరణించినందు చేత మీరు దుఃఖంలో ఉండి ఉన్నారు. వచ్చిన వాళ్ళు వచ్చారు, చూశారు, సమాధి చేసేటంత వరకు ఉన్నారు, ఆ తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, మా దుఃఖం ఎవరికి తెలుస్తుందండి, ఇంట్లో నేను పిల్లలు ఇలాగుండి ఉన్నాం, నా భర్త లేకుండా, నా భర్త పోయినటువంటి స్థితిలో నా బిడ్డలను దగ్గర పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాం. బహుశా ఒక సహోదరుడు కూడా, నీ భార్య చనిపోయినందు చేత బహుశా మీరు అదే రీతిగా బాధపడుతున్నారు. నా భార్య చనిపోయింది, నా దుఃఖం ఎవరికి చెప్పుకోగలను, నా వ్యాధిని ఎవరికి చెప్పుకోగలను. లోకంలో ఉండేటువంటి సామెత ఏమంటారంటే, సాధారణంగా ఒక ఆడ మనిషి ఉండి ఒకవేళ మగతను చనిపోతే ఆ తల్లికి ఉన్నటువంటి ఒక గుండె నిబ్బరం, ధైర్యం, దేవుడిచ్చినటువంటి ఒక కృపావరం ఆ బిడ్డలను దగ్గర పెట్టుకొని బ్రతకగలదంట. కానీ భార్య చనిపోతే ఆ యొక్క పురుషునికి లేక ఆ యొక్క మగవానికి చాలా లోటు, చాలా కష్టం. ఎవరితో చెప్పుకోలేక, కొడుకులతో చెప్పుకోలేరు, కోడలతో చెప్పుకోలేరు, ఎవరితోనూ చెప్పుకోలేరు. నిజంగా వాళ్ళకు ఉండేటువంటి బాధ ఎంత అంతా కాదని చెప్పేసి అని అంటూ ఉంటారు. నిజమేనేమో. ఒక్కొక్కసారి నేను కొన్ని కుటుంబాల్లో నేను చూస్తున్నప్పుడు, కొంతమంది యొక్క జీవితాలు నేను చూస్తున్నప్పుడు వారి యొక్క దుఃఖము ఎంతెంత ఉంటుందో. ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటాను, కానీ బహుశా ఈ నా మాటలు వింటున్నటువంటి వారిలో ఒకరు, మీరు బయటకు చెప్పుకోలేనటువంటి ఒక దుఃఖంలో మీరుండి ఉన్నారు, వేదనలో మీరుండి ఉన్నారు, బహుశా కష్టంలో మీరుండి ఉన్నారు, తట్టుకోలేనటువంటి ఒక వేదనతో మీరుండి ఉన్నారు. ఇది నాని దేవుని యొక్క నామంలో నేను చెప్తున్నాను, బ్రదర్, ధైర్యం తెచ్చుకునండి. నీ దుఃఖము దేవునికి తెలిసి ఉన్నది, నీ కన్నీరు దేవునికి తెలిసి ఉన్నది, నీ వేదన దేవునికి తెలిసి ఉన్నది. ఆయన నీ కన్నీటిని తొడవడానికి ఈరోజు నన్ను ఈ సత్య సువార్తని కార్యక్రమం ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చినాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హిజ్కియా అనేటువంటి ఒక రాజు, ఆయన యొక్క జీవితంలో దైవజనుడు వచ్చి అంటాడు కదా, అయ్యా నీవు మరణమవుతావు, నీకు కలిగినటువంటి ఒక వ్యాధి చేత నువ్వు చచ్చిపోతావు, గనుక నీ జీవితానికి సిద్ధం చేసుకొని నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పేసానంటే, ఈయన మిగతా విషయాలన్నిటికంటే దేవుని దగ్గరికి వచ్చి గోడ తట్టు తిరిగి దేవునికి మొర్ర పెడుతూ అంటాడు కదా, దేవా నేను యథార్థముగా ఎట్లు జీవించానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎలాంటి కార్యాలు చేశాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కన్నీటితో మొరపెడుతున్నట్టే మళ్ళా దేవుడు అదే ప్రవక్తని పిలిచి అంటాడు, ప్రవక్త వెళ్ళు, అతని యొక్క కన్నీటిని నేను చూచున్నాను, అతని కన్నీటిని నేను తుడుస్తూ ఉన్నా, అతనికి ఆయుష్కాలం నేను ఇస్తున్నా, ఇంకొక 15 సంవత్సరాలు అతడు జీవించడానికి నేను అతనికి అవకాశం ఇస్తున్నా, వెళ్ళి అతనితో చెప్పు అని చెప్పేసానంటే మళ్ళీ వెంటనే ఆ ప్రవక్త వచ్చి రాజుగారితో చెప్తాడనమాట, అయ్యా రాజా, నీ కన్నీరు దేవుడు చూచినాడు, నీ కన్నీటిని దేవుడు తుడిచినాడు. హల్లెలూయా. నేను ఇలా మాట్లాడుతుంటాను కానీ బ్రదర్, మీ కన్నీరు ప్రభు తుడుస్తున్నారు, మీ కళ్ళంట కారుతున్న కన్నీరు ప్రభు తుడుస్తున్నారు. ఏ కారణం చేత మీరు దుఃఖంలో ఉండి ఉన్నారు, ఏ కారణం చేత మీరు వేదనలో ఉండి ఉన్నారు, ఏ కారణం చేత మీరు నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నారు, ఎలాంటి బాధ మీరు అనుభవిస్తూ ఉండి ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఒకవేళ మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు, ఇది నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ దేవుడు మిమ్మల్ని చూచాడండి,
ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని చూచాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు మిమ్మల్ని చూచినాడండి. చూచిన దేవుడు మీ కొరకు దిగి వచ్చినాడు. మిమ్మల్ని ఆ యొక్క పరిస్థితుల నుంచి విడిపించడానికి దిగి వచ్చినాడు. అలానే మీ మొర్ర వింటూ ఉన్నాడు ఆయన, మీ కన్నీరు వింటూ ఉన్నాడు ఆయన. బయటికి మీరు చెప్పుకున్న మొర్రైనా, బయటికి చెప్పు కొనని మొర్రైనా సరే, అసలు మీరు ప్రార్థన చేసిన మొర్రైనా, ప్రార్థన చేయకుండా ఉన్న మొర్రైనా సరే, ఆ దేవాతి దేవుడు ఆయన విని ఉన్నాడు. ఆయన విని ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోనండి. ఆయన విన్న దేవుడు ఎవరంటే మీ కన్నీరు, మీ దుఃఖము నాకు తెలిసే ఉన్నది. హే ఫ్రెండ్స్, ఈరోజు ఒక మాట చెప్పినా, ఇంతలాగా నేను నవ్వుతూ మీ ముందు కనబడుతున్నానే, మీరందరూ నన్ను చూసి ఏమనుకుంటారంటే, అబ్బా సువర్తరాజ్ గారు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటారు, ఎంత చక్కగా నవ్వుతూ ఉంటారు, సువర్తరాజ్ గారు మాట్లాడుతుంటే మేము వినాలని ఉంటుంది. బ్రదర్ మీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, నా హృదయానికి తాగుతుంది బ్రదర్, మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉంది, మీరు అలా మాట్లాడుతుంటే కూడా నేను ఎంత సంతోషించేస్తున్నాను బ్రదర్ అని చెప్పేసి అని మీరు అంటారు. నాకు లేదు ఆ దుఃఖం, నాకు లేదు ఆ కష్టాలు, నాకు లేవు ఆ బాధలు. నేను మనిషినేనండి, మీకులాంటి మనిషినేనండి. నాకు కూడా బాధలు ఉన్నాయి, నాకు కూడా వేదనలు ఉన్నాయి, నాకు కూడా సమస్యలన్నీ ఉన్నాయి, నాకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు కూడా కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు ఎంత బాధ అవుతుంటుందో, ఎంత వేదన అవుతూ ఉంటుందో, ఎంతగా దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటూ ఉంటానో నేను ఎవరికీ చెప్పుకోలేను. నేను టీవీలో కూడా అసలు ససేమరా చెప్పను. నాకు కష్టం ఉంది కనుక ప్రార్థన చేయండి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కనుక నాకేమైనా డొనేషన్లు పంపండి, నాకేమైనా డబ్బులు పంపండి, నాకేమైనా కానుకలు ఇవ్వండి, ససేమని అసలు నేను ఎత్తను. కావాలంటే రోషం కలగ అలాగే ఉండిపోయి దేవుడి కొరకు ఏమైనా అవుతాను. కానీ నేను నా దేవుని కించపరిచే విధంగా, నేను డబ్బులు అడుక్కునే విధంగా, నాకు సహాయం చేయండి అనే విధంగా అడుక్కుంటాం, అది నా ఉద్దేశం కాదు, అది నా జీవితంలో లేదు. మరి నాకు లోటులు ఉన్నాయి, నేను మనిషినే కదా. ఇప్పుడు ఇదేం ఫ్రీగా రాదు కదా. నేను ఇలాగ మీ కొరకు మాట్లాడుతున్నానంటే తప్పకుండా దానికి నేను డబ్బులు కట్టాలి కదా. అలాగనే నేను తీసుకున్నటువంటి ఒక వాహనం తీసుకున్నప్పుడు దానికి ఈఎంఐ కడుతూ ఉండాలి కదా, నెల ఈఎంఐ అయినటువంటిది కడుతూ ఉండాలి కదా. సో నెల ఇలాగ నాకు ఉండేటువంటి ఎక్స్పెండిచర్ ఇవన్నీ చూసినప్పుడు నాకు బాధ అవుతూ ఉంటుంది. నేను అనుకుంటూ ఉంటాను, నా మొర్ర ఎవరు వింటారు, నా పరిస్థితి ఎవరికి తెలుస్తుంది. ఈరోజు ఒక్కొక్కరు నన్ను చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, టీవీలో వచ్చే సువర్తరాజ్ గారికి ఏంటండి లోటు, ఇన్ని టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్నాడు ఆయనకేంటండి, ఇన్నిసార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నప్పుడు ఆయనకేంటండి లోటు, ఇంతమందికి ఆయన తర్జుమా చేస్తున్నాడు ఆయనకి లోటు ఏంటండి అని ప్రజలు అనుకుంటుంటే, నాకున్న కష్టంలో ప్రజలు ఎలాంటి మాట్లాడుతుంటే అవి ఇంకా నన్ను గాయపరుస్తూ ఉంటాయి, అవి ఇంకా నన్ను వేదన కలిగిస్తూ ఉంటాయి. అయినా నేను ఎవరి దగ్గర చెప్పలేదే, అయినా నేను ఎవరి దగ్గర ఇలా మాట్లాడటం లేదే. నేను నా దేవుని దగ్గర నేను మొరపెట్టుకోవడానికి కూడా నేను అంటాను, అది కూడా మొరపెట్టుకోను అసలు. దేవా నాకు డబ్బులు అవసరతున్నాయి నాయనా, దేవా నాకు ఇలాగ ఈఎంఐ కట్టుకోవాలి నాయనా, నెల నాకు ఎంత ఖర్చులు అవుతున్నాయి నాయనా, దేవుడా నువ్వే నాకు సహాయం చేయాలి, అది కూడా నేను చెప్పను. అందుకని ఈరోజు నాకున్న ధైర్యం ఏంటంటే, నేను చెప్పని మొర్ర కూడా నా దేవుడు విని ఉన్నాడు. నా దేవునికి నా పరిస్థితులు నేను చెప్పు కొనకపోయినా నా దేవునికి తెలుసు. లోకం ఏమంటుందనంటే, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదని చెప్పేసి అని అంటారు. కానీ నేనంటాను, నా దేవుడు నేను అడగకపోయినా నా పరిస్థితి ఎరిగినటువంటి దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, అందుకని నేను దిగి వచ్చి ఉన్నాను. వారిని విడిపించడానికిని, వారిని నడిపించడానికిని, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక దేశానికి నడిపించడానికిని, సమృద్ధిలోనికి నడిపించడానికిని నేను దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ధైర్యం తెచ్చుకోండి బిడ్డలు. ఒకవేళ మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఎలాంటి వ్యాధి బలహీనతలతో ఉన్నారు, ఎలాంటి సమస్యలతో నలిగిపోతున్న వారు ఉండి ఉన్నారు, ఎలాంటి విషయాల్లో బాధలలో మీరు కృంగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారు, ఇది నా దేవుని గురించి ఆయనే స్వయంగా చెప్పిన మాట నేను మీతో ఈ సత్య సువార్తగా చెప్తున్నటువంటిది. ఏంటంటే ఆయన అంటున్నాడు కదా, నా ప్రజల బాధ నేను చూశాను, వారి మొర్ర నేను విన్నాను, వారి కన్నీరు వారి కష్టము నాకు తెలిసి ఉన్నది, అందుకే నేను దిగొచ్చా. వారిని ఆ పరిస్థితుల నుంచి విడిపించడానికి, వారిని పాలు తేనెలో ప్రవహించే దేశానికి నడిపించడానికి నేను దిగివచ్చి ఉన్నానని ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల విషయంలో మోషేతో ఆ మాట సెలవిచ్చిన దేవుడు ఈ రోజుని దేవుని ప్రజలమైనటువంటి మనందరి విషయంలో కూడా, ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆ దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమని అంటున్నాడంటే, నేను వారిని విడిపించడానికి నేను వచ్చి ఉన్నాను అని ఆ దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు నమ్మండి స్నేహితులరా, మీ సంగతులన్నీ దేవుడు చూచి ఉన్నాడు, మీ మొర్రంతా కూడా దేవుడు విని ఉన్నాడు, మీ పరిస్థితులు దేవునికి తెలిసి ఉన్నవి. మీ కొరకే, మీ కొరకు, నా కొరకు, మన కొరకే ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన మనకు విడుదల ఇచ్చి ఉన్నాడు. పాలు తేలు ప్రవహించే దేశానికి
ఆయన తీసుకుని వెళ్తున్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకొని ప్రభుని స్తుతించుకుందాం. తండ్రి, నీ మాట కొరకు నీకు వందనాలు. ఈ దినమునైనా ఎందరో మా ప్రభు కన్నీటితో ఉన్నారు నాయన, దుఃఖముల్లో ఉన్నారు నాయన, వేదనతో ఉన్నారు నాయన, సమస్యలు నలిగిపోతున్న స్థితిలో ఉన్నారు, కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. ప్లీజ్ డాడీ, దయచేసి నీ అద్భుతమైన కార్యం వీరి కొరకు కనబరచి నీ నామానికి మహిమకరముగా వీరిని నిలబెట్టుకున్నాడు. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను. నా చూడని యేసు శక్తిగల నామంలో మీరు దిగి వచ్చినటువంటిది, అది ఫలించినటువంటిది నాయన. వీరిని విడిపించడానికి, వీరి కష్టాల్లో నుంచి, వీరి బాధల్లో నుంచి, వారి ఇబ్బందుల్లో నుంచి, వారి మూలుగు నుంచి నాయన, వారి యొక్క దుఃఖములో నుండి నాయన వారిని విడిపించడానికి నాయన మీరు దిగి వచ్చిన దేవుడవు నీకు వందనాలు, చూచిన దేవుడవు నీకు వందనాలు, వినిన దేవుడవు గనక నీకు వందనాలు, ఉన్న దేవుడవు గనక నీకు వందనాలు. నువ్వు కార్యాన్ని జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఇక మీదట ఆ కన్నీరు దుఃఖం వీరికి ఉండకూడదు, ఇక మీదట సమస్య వీరికి ఉండకూడదు, ఆ లోటు వీరికి ఉండకూడదు నాయన. నువ్వు వారి కొరకు కార్యం చేసినందుకు నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, వీరిని వీరి కుటుంబాన్ని దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయుండి మిమ్మల్ని ధైర్యపరిచి మిమ్మల్ని విడిపించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. స్నేహితులారా, ప్రభు మీ కొరకే దిగి వచ్చినాడు, నా కొరకు దిగి వచ్చినాడు. ఆయన మనల్ని విడిపించడానికి, ఆయన నడిపించడానికి ఆయన దిగి వచ్చినాడు కనుక ధైర్యం తెచ్చుకోండి. ఇక మీదట మీ దుఃఖము ఉండకూడదు, ఇక మీదట నిట్టూర్పు మూలుగు మీకు ఉండకూడదు. ఆయన మిమ్మల్ని విడిపించడానికి మీ కొరకు వచ్చినాడు కనుక సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉండండి బిడ్డలారా. ఎప్పుడైతే మీరు అలా దేవుని స్తుతిస్తూ ఉంటారో ఆ దేవుడు చేసే కార్యాన్ని మీరే స్వయంగా అనుభవిస్తారు. ఆనాడు ఇశ్రాయేలీయులకు చేసిన దేవుడు ఇప్పుడు మనకును ఆయన చేసి ఉన్నాడు. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో పంచుకోవాలనుకున్నట్లయితే ఉత్తరం రాయమని కోరుతున్నాను స్నేహితులారా. ఈవెన్ చిన్న కార్డు రాసి పడేసేయండి, సరిపోద్ది. అది మన దగ్గర రికార్డెడ్గా ఉంటుంది. లేదంటే కనుక ఒక SMS ద్వారా, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు కాస్త టైప్ చేసి తెలియజేసినట్లయితే అది ఉంటుంది. మీరు జస్ట్ ఫోన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడో ఉంటాను, ఏదో పనిలో ఉంటాను, ఆ టైంకి మీరు ఫోన్ చేస్తున్నారు, చిన్న ప్రార్థన చేస్తున్నాను, ఆ తర్వాత మళ్ళీ ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే కనుక మీ ఫోన్ కాల్ ఫలానాన్ని కూడా నేను గుర్తుపెట్టుకోలేకుండా, మీ పేరుని గుర్తుపెట్టుకోలేకుండా అక్కడితో అయిపోతుంది. కనుక మీరు నాకు ఒకవేళ ఉత్తరం కనుక రాయాలనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 53340, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8885527662. ఒకరు నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ satyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన యొక్క మొర్ర విని మనల్ని చూచినటువంటి యొక్క దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.